తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో ఇవాళ పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, భువనగిరి జిల్లాల్లో బడులకు సెలవిచ్చారు. ఇంకా రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ పరిధిలో ఉంటాయని పేర్కొంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల పరిధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. రాజేంద్రనగర్, ఫలక్నామా, కార్వాన్ సర్కిల్ పరిధిలో 4 నుండి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అటు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ కి 4,500 క్యూసెక్లు, హిమాయత్ సాగర్ కి 17,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. హిమాయత్ సాగర్ 4 గేట్లని 3 అడుగుల మేర ఎత్తి 5,944 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు.